మాట్లాడుతూ కోరుతున్నాం సార్. మన కేంద్ర నాయకులు సుబానీ గారు. అందరికి నమస్కారం. నమస్కారం సార్. రియల్ కుటుంబ సభ్యులకి రియల్ భూమి కుటుంబ సభ్యులకి అందరికి నమస్కారం అండి. నమస్కారం సార్. ఈ రియల్ భూమి దాంట్లో ఆల్రెడీ చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి. ప్లస్ ఏంటంటే రియల్ ఎస్టేట్ కానివ్వండి, బెల్లం ప్రొడక్ట్స్ కానివ్వండి, ఇవి బైక్స్ కానివ్వండి, సోలార్ కానివ్వండి, ఇవన్నీ ఒకైతే అయితే ఇప్పుడు గోల్డ్ సిల్వర్ వచ్చింది చూడండి, అది హైలైట్ అండి. ఎందుకు చెబుతున్నానంటే గోల్డ్ సిల్వర్ లైక్ చేయని వాళ్ళు రాష్ట్రం కాదు ప్రపంచంలో ఎవరు ఉండరు. అటువంటి తీసుకోవడం అనేది చాలా గొప్ప విషయం. అది దాని ముందుగా మనం ఎండి గారు శ్రీనివాస నాయుడు గారికి ధన్యవాదాలు చెప్పాలి. ముందుగా ఎందుకు చెబుతున్నానంటే ప్రతి వ్యక్తి ప్రతిరోజు గోల్డ్ ఎంత ఉంది రేటు తగ్గితే తీసుకుందామని ప్రతి వ్యక్తి ఆలోచిస్తూ ఉంటాడు. ఎందుకంటే ప్రపంచంలో గోల్డ్ మీద ఉన్నంత శ్రద్ధ దేని మీద ఉండదండి. అందుకోసం రామ్ గారు కూడా మామూలు మనిషి కాదు, మామూలు వ్యక్తి కాదు. ఎందుకంటే ఒక కమిటీలో మెంబరు గోల్డ్ టెస్టింగ్ లో. ఆశ్రమ ఏదో అనుకుంటారు ఏంటంటే గోల్డ్ ఇది బ్లాక్ గోల్డ్ ఏదో ఒకటి దొంగ బంగారం అనుకుంటారు. కానీ ఆ కమిటీ మెయిన్ దాంట్లో గవర్నమెంట్ కి సంబంధించిన దాంట్లో ఆ ప్రొడక్ట్ ఏది గోల్డ్ దాంట్లో క్యారెట్ అటువంటి వ్యక్తి వచ్చారు. మన ఆగస్టు 15 ఫంక్షన్ పెట్టి గ్రాండ్ గా పెట్టుకున్నప్పుడు, గుంటూరులో పెట్టుకున్నప్పుడు ఆ వ్యక్తి వచ్చి సిల్వర్ గోల్డ్ చూపించడం కూడా జరిగింది. ఆ టెస్టింగ్ కూడా చూపించడం జరిగింది. బయట చూడండి మీరు 99.9 అంటారు మంది. నేను టెస్ట్ చేస్తే 100% చూపించింది మీటర్లో. టెస్టింగ్ లో చూపించేది 100% చూపించేది అని చెప్పి ఛాలెంజ్ చేశారు రామ్ గారు. అందుకోసం ఇప్పుడు జూమ్ మీటింగ్ కూడా వస్తే రామ్ గారు వస్తే అందరికి ఇప్పుడు ఉన్న వాళ్ళు 80 మెంబర్స్ ఉన్నారు రియల్ భూమి ఏది మన మెంబర్స్ అందరూ 80 మెంబర్స్ కూడా వినటానికి బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళు పోయి ఇంకొక 80 మంది ఇంకో 100 మంది చెప్పడానికి కూడా బాగుంటుంది. ఎందుకంటే గోల్డ్ సిల్వర్ గురించి తెలుసుకోవటం మంచిది. ఆ రామ్ గారు చెప్పేదాన్ని బట్టే ఉండేది. ఎందుకంటే ఇప్పుడు ఎండి గారు కూడా చెప్పారు క్లియర్ గా. ఎందుకంటే మార్నింగ్ జూమ్ మీటింగ్ లో చెప్పారంట, ఆ విషయమే ఇప్పుడు చెప్పారు. ఎందుకంటే ప్రతి వ్యక్తి కూడా పొదుపు చేసుకోవచ్చు, దానివల్ల ఆదాయం పొందవచ్చు. కోట్లు అంటున్నారు చూడండి, ఇటువంటి ఆదాయం చేసుకుంటే పిల్లలు కానివ్వండి భవిష్యత్తు బాగుంటుంది. గోల్డ్ గురించి సిల్వర్ గురించి భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పి ఆలోచించి మంచి నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే ఇది మట్టికి హైలైట్ అండి. చెబుతున్నాను కదా, గోల్డ్ సిల్వర్ అనేది హైలైట్. దీని ప్రాజెక్ట్ రామ్ గారు చెబితే ఇంకా చాలా మంది కూడా గోల్డ్ గురించి పొదుపు చేసుకోవడం చాలా బాగుంటుంది అని చెప్పి నా అభిప్రాయం. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సార్ రామ్ గారు రాలేదు సార్. సార్ A to Z రాంప్రసాద్ గారు మాట్లాడండి. మన రియల్ భూమ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా గుడ్ ఈవినింగ్ సార్. ఈ సిల్వర్ గోల్డ్ మనకి అందుబాటులోకి రావటం చాలా హర్షించదగ్గ విషయం సార్. ఎందుకంటే ప్రతి ఇంట్లోనూ పొదుపు చేసేది భూమి మీద కానీ మన గోల్డ్ సిల్వర్ మీద కానీ. భూమి మీద చేయాలంటేనేమో ఒకేసారి లంసంగా పెట్టాల్సి వస్తుంది లక్షల్లో. అదే గోల్డ్ కానీ సిల్వర్ కానీ అయితే మనకు కావాల్సినంత ఒక గ్రామ్ కానీ 2 గ్రాములు కానీ మన దగ్గర ఎంతైతే అమౌంట్ ఉందో అంత అమౌంట్తో మనం ఇది తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఎంత చిన్న ఫ్యామిలీ అయినా సరే ఈ గోల్డ్ సిల్వర్ మీద చేస్తారు. కాబట్టి మనం కూడా వ్యాపారం చేయడానికి ప్రతి ఒక్కళ్ళకి అవకాశం ఉంటుంది. దీన్ని మనం ప్రతి ఒక్కళ్ళు కూడా ఉపయోగించుకొని మన సర్కిల్లో ఎవరైతే ఉన్నారో మన చిన్ననాటి స్నేహితులు కానీ, ఫ్రెండ్స్ కానీ, కొలీగ్స్ కానీ, మన క్లాస్మేట్స్ కానీ ఎవరైతే ఇప్పుడు మనకు ఒక్కొక్కరికి దగ్గరగా ఫోన్లోనే మినిమం ఎంత చిన్న వ్యక్తి అయినా సరే 200-300 నుంచి 1000, 2000, 3000 ఉంటాయి. మాలాంటి వ్యక్తులు అయితే కనీసం ఒక 50,000 ఉన్నాయి నాకైతే ఫోన్ నెంబర్లు. అంటే ఇప్పుడు వరకు నాకు పరిచయం ఉన్నవాళ్ళు ఈ 30-40 సంవత్సరాల నుంచి పరిచయం ఉన్నవాళ్ళు ఒక 50,000 నెంబర్లు ఉన్నాయి. అందరికీ చెప్పలేకపోయినా ఇప్పుడు మన సర్కిల్లో కొంతమందికి చెప్పొచ్చు. ముందు మన 10 మందితోనే స్టార్ట్ చేద్దాము. ఈ 10 మంది 100 మందికి చెప్పుకుంటారు. అట్లా మన కింద సర్కిల్ పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళందరి మీద నుంచి మనకి ఏదైతే 5% కమిషన్ ఉందో అది అందరూ కూడా వస్తుంది. కాబట్టి మన కింద 10,000 మందిని చేసుకుందాం గ్యారంటీగా. జస్ట్ 4 లెవెల్స్లో 10,000 మంది అవుతున్నారు. 10, 100, 1000, 10,000. ఈ 10,000 మంది ఎప్పుడైతే వస్తారో రేపొద్దున ప్రాపర్టీ కూడా వాళ్ళు లైఫ్ టైంలో ఒకసారి తీసుకుంటారు. కాబట్టి మన శ్రీనివాస నాయుడు గారు చెప్పినట్టుగా ప్రతి ఒక్కరికి
10 కోట్లు వచ్చే అవకాశం ఉంది. 5 కోట్ల నుంచి 10 కోట్లు ఒక్క ప్రాపర్టీస్ మీదే. మనం ప్రతిరోజు మనకి నిత్యం ఉపయోగపడే వస్తువుల మీదే మనం తీసుకుంటున్నాం కాబట్టి వాటిని వాడుకుంటాం ఫస్ట్. మనం బిజినెస్ చేయడం పక్కన పెట్టండి, ప్రతి ఒక్కళ్ళు ఆ వస్తువుని వాడుకుంటాం కాబట్టి ఎవరైతే మన కింద వాడుకుంటున్నారో వాళ్ళకి తగ్గుతుంది. వాళ్ళ మీద కొంత ఓవర్ అనేది మన ప్రతి ఒక్కరికి ప్రతి లెవెల్లో షేర్ అవుతుంది. కాబట్టి ఇది రేపొద్దున ఒక 2-3 సంవత్సరాల తర్వాత మనం 1 కోటి మంది అవ్వడానికి ఎంతో దగ్గరలో ఉందండి మన రియల్ భూమి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా. అప్పుడు వీళ్ళందరూ మన అండర్లోనే ఉంటారు. ఇప్పుడు మనందరం స్టార్టింగ్లో ఉన్నాం కాబట్టి ఇప్పుడు ఈ 1,00,000 మంది కింద రేపొద్దున కొన్ని కోట్ల మంది యాడ్ అవుతారు తప్పకుండా, అందులో ఏమాత్రం సందేహం లేదు మనకి. అట్లా ప్రతి సర్వీస్ యాడ్ చేస్తున్నాం కాబట్టి మనకి డైలీ ఉపయోగించేవి, అట్లాగే వీక్లీ వన్స్ ఉపయోగించేవి, నెలకొకసారి ఉపయోగించేవి అంటే దగ్గర బిల్ పేమెంట్స్లు అలాంటివి, అట్లాగే లైఫ్లో ఒకసారి మనం చేసుకునేవి అంటే మ్యారేజ్ లాంటివి, ప్రతి ఒక్కరికి ఉదయం సాయంత్రం చేసే ప్రతి సర్వీస్ని మనం ప్రొవైడ్ చేస్తున్నాము. ఇంకా కొత్త సర్వీసులు కూడా యాడ్ చేస్తాము, అందులో ఏమాత్రం సందేహం లేదు. ఈ మన రియల్ భూము దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి నేను శాయశక్తిలా ప్రయత్నిస్తున్నాను. అంటే కొత్త వాళ్ళకు కూడా చాలామందికి నేను మోటివేట్ చేస్తున్నాను. ఈరోజు మన నంద్యాల నుంచి రామ్ గారు వచ్చారా? వచ్చారండి. ఓకే సార్, ఈ అవకాశం ఇచ్చిన మన రియల్ భూమి ఫ్యామిలీ మెంబర్స్కి ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. రాము గారు, గోల్డ్ రామ్ గారు మాట్లాడుతూ కూర్చున్నాం సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి సార్. కొద్దిగా బిజినెస్ లేట్ అయిపోయాను సార్ నేను. చాలా మంది చూసారు, 100 మంది చూసారు సార్. సార్ ఓకే సార్ ఇప్పుడు నేను మార్నింగ్ స్కీమ్ల గురించి చెప్పాను సార్. నేను 2 మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి విన్న వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకున్న ఏమైనా డౌట్స్ కానీ లేదంటే స్కీమ్ గురించి ఒకసారి అంటే రిపీట్ చేయమంటే చేస్తాను. దీని గురించి ఎవరైనా డౌట్స్ ఉంటే ఒకసారి అడగండి సార్. నిన్న వాళ్ళు చాలా మంది రాలేదు సార్, ఇప్పుడు రిపీట్ చేయడం కోసం మీకోసం వెయిట్ చేస్తున్నాం సార్. డన్ సార్ సూపర్ సార్. అయితే సార్ మనము 2 గోల్డ్ ప్లస్ సిల్వర్ స్కీమ్ లాంచ్ చేస్తున్నాం సార్. ప్రజెంట్ మనం దీన్ని సిల్వర్ గా కన్వర్ట్ చేస్తున్నాము. ఎందుకంటే రాబోయే రోజుల్లో మనకు సిల్వర్ అనేది చాలా రేట్లు అనేది పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఇండస్ట్రీస్ కి, ఆ తర్వాత మనకు ఫిజికల్ గా కూడా ఎవరైనా సరే యూజ్ చేసేదానికి ఫ్యాషన్ గా కూడా వాడుతున్నారు కాబట్టి సిల్వర్ అనేది చాలా హైక్ అవుతుంది. ఈ రోజున కనీసం అంటే ఒక 6 నుంచి 7,000 వరకు ఫ్లక్చుయేషన్ జరిగింది. ఈ రోజు 2,51,000 నుంచి 2,60,000 వరకు కూడా పోయి వచ్చింది. 2,52 నుంచి మార్నింగ్. అంటే రాబోయే రోజుల్లో ఇది ఒక ఆస్తి పరంగా కూడా మనకి ఎట్లా భూమి ద్వారా ఎలా పెరుగుతూ వస్తుందో ఆ విధంగా ఇవి కూడా మెటల్ కూడా పెరిగే అవకాశం ఉంది. అందుకు మనము గ్రో సిల్వర్ అని ఒక ప్లాన్ లాంచ్ చేసాం సార్. గ్రో సిల్వర్ అనేది ఏమిటంటే మనకు ఇంట్లో ఉన్న ఒక పాత సిల్వర్ కానీ లేదా పాత బంగారం అయినా సరే అది మూలకు పెట్టుకొని లేదంటే లాకర్లో పెట్టుకొని లేదంటే దేనికి వాడుకుంటూ కొన్ని ఉంటాయి. సిల్వర్ ఎన్నో తీసి పెట్టేసి అలాంటి వస్తువులు ఏమన్నా ఉన్నా కానీ మనకు మన కంపెనీకి రిటర్న్ చేస్తే అది ఎంత వరకు మనం రేట్ కట్టించేసి, ఎగ్జాంపుల్ ఒక 1/2 kg అనుకుందాం. 1/2 kg ఉంటే మనకి దాన్ని డివైడెడ్ 20 months గా డివైడ్ చేసి వాళ్ళ ప్రిన్సిపల్ వాళ్ళకి రిటర్న్ చేస్తాం. ఎగ్జాంపుల్ ఇప్పుడు 1/2 kg వచ్చేసి 1,25,000 అనుకోండి. 1,25,000 వర్త్ కి 2% ఇంట్రెస్ట్ లాగా కూడా సిల్వరే ఇస్తాం మనం. ఓకే సార్, 2% వర్త్ లాగా మనం సిల్వరే ఇస్తాం. ఈ విధంగా పోల్చుకుంటే వాళ్ళ ఇంట్లో ఉన్న సిల్వర్ వాల్యూవే పెరుగుతుంది కానీ సిల్వర్ మాత్రం క్వాంటిటీ అయితే పెరగదు. ఇప్పుడు కనీసం అంటే 2% అంటే దగ్గర ఒక 3,750 రూపీస్, ఎగ్జాంపుల్ ఒక 3,000 రూపీస్ సిల్వర్ అనేది మనకు వస్తుంది అనుకుందాం. 3,000 రూపీస్ లాగా 20 నెలలు అంటే దగ్గర 60,000 రూపాయల వర్త్ సిల్వర్. అది ఎట్లా ఈ మంత్ కు ఒక రేట్ ఉంటుంది, నెక్స్ట్ మంత్ ఉంటుంది, ఇట్లా హెడ్జింగ్ వైపు లో పెరుగుకుంటూ పోతుంటది. కాబట్టి 20 నెలల తర్వాత దీని వాల్యూ కంపల్సరీ డబుల్ అయ్యే అవకాశం ఉంటుంది సార్ మనకు వచ్చిన సిల్వర్. అలా ఇప్పుడు మన ప్లాన్ గ్రో సిల్వర్ వచ్చేసి ఎవరైనా సరే మన దగ్గర 1 kg కొని ఇంట్లో పెట్టుకున్నారు అనుకోండి, అది ఇంట్లో వాల్యూ అలాగే ఉంటుంది. అదే కింద 1 kg కొని మన బిజినెస్ కి డెవలప్మెంట్ ఇచ్చారనుకోండి, వాళ్ళకున్న కేజీ సిల్వర్ ని డివైడెడ్ 20 months గా డివైడ్ చేసి దాన్ని మనము 50 గ్రాములు 1 kg కొన్నారంటే నెలకు వచ్చేసి 50 గ్రాముల లాగా 50 గ్రాములు వాళ్ళది,
ప్లస్ ఒక కేజీ వాల్యూ వచ్చేసి 2,50,000. దానికి ఒక 2 రూపీస్ ఇంట్రెస్ట్ లాగా అనుకుంటే 5,000 రూపాయలు. ఇవన్నీ ఎగ్జాంపుల్ సార్. ప్రైస్ లాక్ అనేది ఏ రోజున కొంటారో అదే రోజుకి ప్రైస్ లాక్ అవుతుంది. నేను ఒక ఎగ్జాంపుల్ గా 2.5 లక్షలు తీసుకున్నాను నేను. అయితే 2.5 లక్షకు 5 రూపీస్ వడ్డీ అనేది మనకు ఉంటుంది. ఇది మొత్తం 5,000 రూపీస్ అనేది మనకు వస్తుంది. ఈ 5,000 వాల్యూ తగ్గట్టు సిల్వర్ అనేది మనము ఆ రోజున డెలివరీ కలుగుతుంది. 50 గ్రాముల సిల్వర్ ప్లస్ 5,000 రూపాయలకి ఆ రోజు రేటు ఎంత ఉంటుందో ఆ రోజు వరుసగా ఇస్తాం. ఈ విధంగా డెలివరీ ఇవ్వడం జరుగుతుంది సార్. ఇది మన గ్రో సిల్వర్ ప్లాన్ సార్. ఇది మన ఉన్న సిల్వర్ ని, మన ఇంట్లో ఉన్న సిల్వర్ ని, లేదా మనం ఏదైనా సరే అసెట్ గా ఎవరైనా ఒక కేజీ కొనుక్కోవాలనుకుంటుంటారు, లేదా ఒక 2 కేజీలు కొని పెట్టుకుందాం రేపు పొద్దున పెరుగుతుంది అనుకుంటారు. అలాంటి వాళ్ళకి ఈ స్కీమ్ అనేది చాలా ఉపయోగపడుతుంది సార్ ఇది. ఓకే సార్. ఆ తర్వాత వచ్చేసి మనకు రెండో ప్లాన్ చాలా సూపర్ ప్లాన్ సార్. ఇది వచ్చేసి మనకు 10 months ప్లాన్ సార్. దీంట్లో ఎలా ఉంటుందంటే 100 టోకన్స్ ఉంటుంది. 100 టోకన్స్, ఒక టోకన్ వాల్యూ వచ్చేసి 1,000 రూపీస్. ఓకే, ఒక టోకన్ వాల్యూ వచ్చేసి 1,000 రూపీస్ ఉంటుంది. ఇది ఈ విధంగా మినిమం వచ్చేసి ఒక పర్సన్ 3 టోకన్స్ అయినా తీసుకోవాల్సి వస్తుంది. అలా 3, 4, 5, 6, 7, 10 ఎన్ని అయినా సరే వాళ్ళ టోకన్స్ 10 మెంబర్స్ కూడా 10 తీసుకొని కూడా సరే దీంట్లో తీసుకోవచ్చు. ఇంకొకటి, దీంట్లో సీరియల్ నెంబర్ వైజ్ ఉండదు. ఇది 1, 2, 3, 4, 5 అలా టోకన్స్ నెంబర్. ఎవరు ఫస్ట్ గా స్కీమ్ లకి ఎంట్రీ అయ్యి కట్టుతున్నారో వాళ్ళ లక్కీ నెంబర్స్ వాళ్ళు చూస్ చేసుకోవచ్చు. అలా ఈ 100 టోకన్స్ మనము సేల్ చేయడం జరుగుతుంది 1,000 రూపీస్ లాగా. ఆ తర్వాత పర్ మంత్ వచ్చేసి 5 టోకన్స్ ని మనం లక్కీ డ్రా తీస్తాం. 5 టోకన్స్ లక్కీ డ్రా తీస్తే ఆ 5 టోకన్స్ ఎవరికైతే వచ్చాయో, మల్టీ మెంబర్స్ కి ఎవరైనా సరే వచ్చాయో, వాళ్ళకి 30% వర్త్ కలిపి, ఎగ్జాంపుల్ 1,000 రూపాయలు కట్టారనుకోండి, వాళ్ళకి 30% అంటే 1,300 రూపాయలు. 1,300 రూపాయల వాళ్ళ వర్త్ సిల్వర్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది సార్. వాళ్ళకి ఆ వర్త్ ఏ కాయిన్ వచ్చిందో ఆ కాయిన్ మనం వాళ్ళకి డెలివరీ ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత 2వ నెలలో ఒక 5 మంది మనకు లక్కీ డ్రాలో వచ్చారు. అప్పుడు వాళ్ళు 2,000 లాగా కట్టింటారు. 2,000 కి మళ్ళీ 30% అంటే 600 రూపీస్, 2,600 లాగా. ఇలా 1st, 2nd, 3rd, 4th, 5th మంత్ 5 నెలల వరకు లక్కీ డ్రాస్ ఉంటాయి. మిగతా 5 నెలల్లో లక్కీ డ్రా ఉండవు. రిమైనింగ్ టోకన్స్ 75 టోకన్స్ ఉంటాయి. 75 టోకన్స్ అనేది ఉంటాయి. ఈ 75 టోకన్స్ 10 months తర్వాత ఎగ్జిట్ అవుతారు. వాళ్ళకి 25% వర్త్ కలిపి వాళ్ళకి మనము సిల్వర్ అనేది రిసీవ్ చేయడం జరుగుతుందండి. ఇది వచ్చేసి మనకు అక్షయ పాత్ర సిల్వర్ ప్లాన్ అండి. దీంట్లో టోకన్స్ వైజ్ గా ఉంటాయి. మనం ఎవరైనా సరే ఇప్పుడు పల్లెటూర్లలో, విలేజ్లలో ఒక ఆటో నడుపుకుని వెళ్తాం సరే, ఒక కూలి పని చేసుకునే వాళ్ళు సరే, మినిమం పొదుపు అనే టైప్ లోనో, ఒక చిన్న చీటీ టైప్ లోనో, ఊర్లలో 5,000 చీటీ అలా కట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు. 3,000 పొదుపు కట్టుకునే వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళకి అనేది ఇది షార్ట్ లో ఉపయోగపడుతుంది. చాలా బెస్ట్ గా ఉంటుంది. ఒక ప్రొడక్ట్ అనేది కూడా వాళ్ళకి ఇంటికి రీచ్ అవుతుంది. వాళ్ళకి తెలియకుండానే ఒక వస్తువు వాళ్ళ ఇంట్లోకి ఉపయోగపడుతుంది. ఏదైనా ఫ్యూచర్ లో వాళ్ళకి ఉపయోగపడుతుంది. దానికోసం డిజైన్ చేసిన సార్ ఇది. ఇంకోటి, లక్కీగా వచ్చిన దానికి లక్కీ పర్సన్స్ ముందే దాన్ని రిఫ్లెక్ట్ అయిపోయి మళ్ళీ 2వ స్కీమ్ లో జాయిన్ అవ్వాల్సి వస్తుంది. ఆ స్కీమ్ లో కంటిన్యూ అవ్వరు. ఎవరైతే 5 మెంబర్స్ అవుతున్నారో వాళ్ళు నెక్స్ట్ మళ్ళీ కొత్త స్కీమ్ లాంచ్ లోకి వాళ్ళు. దీనివల్ల ఏమైపోతుందంటే స్కీమ్ అనేది గ్రోత్ జరుగుతుంది. ఇప్పుడు 5 మెంబర్స్ విన్నర్ అనుకోండి, నెక్స్ట్ మన రియల్ భూమి తరపున మళ్ళీ స్కీమ్ దాంట్లో ఏ స్కీమ్ లో అయినా సరే ఎవరైనా సరే జాయిన్ అవ్వచ్చు. లక్కీ నెంబర్స్ తీసుకోవచ్చు. దాని ద్వారా వాళ్ళు బిజినెస్ ని అలాగే ముందుకు తీసుకుంటూ వాళ్ళకు కావాల్సిన లక్కీ నెంబర్ తీసుకుంటూ ముందుకు వెళ్ళిపోవచ్చు సార్. ఇది మన ఏదైతే అక్షయ పాత్ర ప్లాన్ ఉందో ఆ ప్లాన్ సార్ ఇది. ఈ 2 ప్లాన్లు మనము లాంచ్ చేయాలనుకుంటున్నాము. శ్రీనివాస్ నాయుడు సార్ ఈ రోజు ఏకాదశి అన్నారు కాబట్టి నా తరపున కూడా కొంతమంది సార్కు చెప్పాను. ఆ తర్వాత మనం ఎప్పుడు అనుకుంటే అప్పుడు ఇంకొకసారి కూడా దీని గురించి ఎవరికైనా సరే నేను ఏ టైం అయినా సరే దీని గురించి ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా రెడీ ఉన్నాను సార్. ఇందులో ఎవరికైనా సరే డౌట్స్ ఉంటే నన్ను అడగండి సార్, క్లారిఫికేషన్ లేకుంటే. జై శ్రీరామ్ సార్. రాము గారు చెప్పండి సార్. మీరు ఏం లేదు సార్, ఇప్పుడు 5గురు కలిపి 5 టోకెన్స్ ముందు తీసుకోవాలా, లేకపోతే ఒకే వ్యక్తి 5 టోకెన్స్ తీసుకోవచ్చా సార్? ఒకే వ్యక్తికి మినిమం 3 టోకన్లు. టోటల్ టోకన్స్ వచ్చేసి 100 టోకన్స్ సార్.
100 టోకన్. ఈ స్కీమ్ లో 100 టోకన్స్ ఉంటాయి. 100 టోకన్స్ ఫుల్ఫిల్ అయితేనే స్కీమ్ రన్ అవుతుంది. ఓకే ఓకే అది అంటే ఒక వ్యక్తి మినిమం 3 తీసుకోవాలి, అలాగే మిగతా వాళ్ళందరూ కూడా 3 చెప్పున 100 టోకెన్స్ కంప్లీట్ అయిపోవాలి, అప్పుడు అది గ్రూప్. కరెక్ట్ సార్. మనము ఈ నెల 15th నుంచి 13th లోప స్కీమ్ క్లోజ్ అయినది. మనకు నెక్స్ట్ మంత్ 15th ప్రతి 5వ తారీఖున పెట్టుకుందాం సార్ తో ఒకసారి డేట్ డిసైడ్ చేసుకుందాం. అది 5 కానీ 10 కానీ 1 కానీ ఒక డేట్ ని పెట్టుకుంటాం మనము. ఆ మంత్ లో మనము 15 days బిఫోరే కలెక్షన్ చేసుకుని టీమ్ ని కంప్లీట్ చేసేసుకుంటాం. గ్రూప్ లో మినిమం మెంబర్స్ ఉండాలి అనేది కండిషన్ ఉందా సార్? మినిమం మెంబర్స్ ఏం అవసరం లేదు సార్. ఒకటే పర్సన్ 100 టోకెన్ కూడా కొనుక్కోవచ్చు. ఓకే ఓకే ఆ ఒక పర్సన్ కూడా ఇది లాటరీ తీస్తారా? అవును సార్ తీస్తాం సార్. ఎందుకంటే తనకి ప్రాఫిట్ వస్తుంటుంది కదా సార్. ఎగ్జిట్ 30% ఎగ్జిట్ ఇవ్వాలి కదా. అవును సరే, ఒక 10 మంది కలిపి 100 టోకెన్స్ తీసుకుంటే బాగుంటది. అవును కరెక్ట్ సార్. 10 మంది కలిపి ఇప్పుడు కొంత స్కీమ్ లో ఎలా ఉంటదంటే 5,000 పెట్టి వాళ్ళకి 20 మెంబర్స్ లెక్క ఇండివిజువల్ గా ఉంటది. ఇక్కడ 1,000 డివైడెడ్ అవ్వడం వల్ల అక్కడ మల్టీ పర్సన్ కి వాళ్ళకి విన్నర్స్ అవుతారు అనమాట. కంపల్సరీ ఎవరికొకరికి విన్నింగ్ వస్తుంది. అవును, అయితే ఈ 100 టోకెన్లు సేల్స్ అయ్యాయి, డ్రాలో విన్ అయ్యామనుకోండి, ఒకరు 2 3 అలాగే విన్ అయిన వాళ్ళకి 5 విన్ అవుతారు, ఎందుకంటే 5 సార్లు తీస్తారు కనుక. ఈ 5 తర్వాత మిగతా ఆ గ్రూప్ లో ఉన్న మెంబర్స్ కి 25% చొప్పున బెనిఫిట్ ఇస్తామన్నారు. అవును సార్. 30 విన్ అయిన వాళ్ళకి 30, విన్ కాని వాళ్ళకి 25% అన్నారు కదా. అవును సార్. అయితే ఇప్పుడు మనం మిగతా వాళ్ళు ఇందులో ఎవరైనా వాళ్ళకు ఉన్న టోకెన్స్ కి వచ్చిన సిల్వర్ ని సేల్ చేస్తామంటే తీసుకుంటారా? వెంటనే నాకు ఇది వద్దు, అమౌంట్ నాకు వెంటనే కావాలన్నా బైబ్యాక్. ఓకే అదే ఇప్పుడు ఎందుకంటే ఇటువంటి క్లారిటీగా తెలిస్తే మిగతా వాళ్ళకి చెప్పడానికి అవకాశం ఉంటుంది సార్, అందుకని మీకు క్వశ్చన్ చేస్తున్నాను. సార్ ఇక్కడ ఎలా ఉంటది అంటే అది కూడా మీకు చెప్తాను సార్. మీరు ఒక సిల్వర్ షాప్ కి వెళ్ళి ఒక చిన్న గ్లాస్ కొన్నారు సార్. మన తీర్థం ఇచ్చే గ్లాసు ఒక 20 గ్రాములు ఉన్న గ్లాస్ కొన్నారు. మళ్ళీ షాప్ నుంచి బయటికి వెళ్ళారు, వెంటనే మళ్ళీ లోపలికి వచ్చారు. లోపలికి రాగానే నాకు వద్దు సార్ మీరు రిటర్న్ తీసుకోండి అంటే కంపల్సరిగా ఒకసారి అక్కడ ఏమైంది, బై జరిగింది, మళ్ళీ సెల్ జరిగింది. సెల్ జరిగినప్పుడు అతను ఫోన్ రేట్ కు కొనడు. అవును, దాంట్లో ఉన్న మేకింగ్ చార్జెస్, దాంట్లో ఉన్న GST ఈ 2 తీసి మీకు డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. కరెక్టే కదా సార్? అవును అంతే. అదే ప్రాసెస్ ఇక్కడ కూడా జరుగుతుంది. ఎందుకంటే మనకు ఇప్పుడు ఏదైతే మన అండర్ లో ఉన్న ఒక రిఫైనరీ ఏదైతే ఉందో అది సౌత్ ఇండియాలోనే అతిపెద్ద రిఫైనరీ. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో అటువంటి రిఫైనరీ, ఆంధ్రప్రదేశ్ లో ఎటువంటి రిఫైనరీ లేదు. మనకు ఓన్ గా సిల్వర్ రిఫైనరీ ఉంది సార్. మన రిఫైనరీ ఈ బిజినెస్ చెప్పారు మీరు, ఉదయం విన్నాను నేను, ఉదయం చెప్పారు మీరు ఒకసారి వస్తే కూడా విజిట్ చేద్దాం. దీని వాళ్ళకి మనకు ఏదైతే మన సిల్వర్ రిఫైనరీ ఉందో అవును మనం వెంటనే మళ్ళీ రీప్రోసెసింగ్ చేసుకుని ఏ వస్తువులు. ఇంకొకటి కాయిన్స్ అనే కాదు సార్. ఇప్పుడు ఫస్ట్ లక్కి విన్నారు, ఆయనకి 1,1300 ఉంది. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి వచ్చేసి పూజ సెట్ అవసరం ఉంది, చిన్నది అంటే కంచార్తులు గానీ లేదంటే వెండి చెంబు గానీ అవసరం ఉంది. ఆ ప్రైస్ అందులో తగ్గించేస్తాను, తీసుకోవచ్చు. మెటల్ ఏదైనా సరే మీరు కాయిన్ తీసుకోవాలని అవసరం లేదు. కాళ్ళ పట్టీలు కావాలనుకోండి, కాళ్ళ పట్టీలు తీసుకోవచ్చు. లేదు నాకు బంగారం కావాలనుకోండి, అదే రేట్ బంగారాన్ని కూడా తగ్గించేస్తాను. సరే ఒక్క డౌట్ సార్, మరేమనుకోవద్దు. ఇప్పుడు మీరు ఇస్తామంటున్న ఈ పర్సంటేజ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అవని, లేకపోతే సిల్వర్ ఇస్తామంటున్నది ఎలా ఇవ్వగలరు అనేది చిన్న డౌట్ ఉంది సార్. ఎలాగా మీకు లాభం లేకపోతే ఎవరు మీరు కొంత లాభం ఉంచుకొనే మాకు ఇస్తారనుకోండి, అయినప్పటికీ ఇది ఎలా అంత చిన్న డౌట్ ఉంది సార్. 110% సార్, 110% ఇది అడగాల్సిన క్వశ్చన్. ఇప్పట్లో నాతోనే కాదు, ఏ వ్యక్తి అయినా సరే అడిషనల్ గా నేను ఇంత డబ్బు పెడితే ఇంత ఇస్తానని వ్యక్తి, ప్రతి ఒక్క వ్యక్తి అడగాల్సిన క్వశ్చన్ ఇదే సార్. ఫస్ట్ మాకు ఎలా సంపాదించను కాబట్టి సార్, మాకు ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది సార్. ఒకటి మా కాయిన్స్ గానీ ఏదైనా సార్ మాకు ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది, ఇది ఒకటి. రెండోది వచ్చేసి సార్ మేము బులియన్ సార్. బులియన్ గురించి ఐడియా ఉందా సార్? ఉంది చెప్పండి.
చాలా మందికి బులియన్ అంటే ఐడియా ఉండదు. ఇప్పుడు అవును. ఎగ్జాంపుల్ మీరు చూసిన బయట బంగారు షాపులు, చిన్న చిన్న షాపులు ఎక్కడైనా మన మన ఊళ్ళో, ఆ తర్వాత వచ్చేసి మనకు ఎక్కడైనా మార్కెట్లు ఉంటాయి కదా, జ్యువెలరీ షాపులు ఉంటాయి కదా, వాళ్ళు ఒక కేజీ బంగారం కొనాలి అంటే గిన వాళ్ళు కంపల్సరీగా 1 కేజీ డబ్బులు పెట్టాల్సిందే. ఎవరే వాళ్ళు జ్యువెలరీకి 1 కేజీ జ్యువెలరీ కొనాలంటే 1 కేజీ జ్యువెలరీ కొనాల్సిందే. కానీ మేము 15 నుంచి 18% అంటే కస్టమ్ ఫీజు కడితేనే మాకు 1 కేజీ వచ్చేస్తుంది. ఇదే బులియన్ అంటే. ఇప్పుడు మీరు ఇచ్చిన 1 కోటి రూపాయలు, ఇప్పుడు ఈ రోజున బంగారం వచ్చేసి 1,50,00,000 నుంచి 1,60,00,000 ఉంది. ఇప్పుడు 1,50,00,000 అనుకోండి, 1,50,00,000కి మాకు 10 కోట్ల బంగారం, 15 కోట్ల బంగారం వస్తుంది. సారీ, 10 కేజీల బంగారం వస్తుంది మాకు. అవును. దీన్ని ఎంసీఎక్స్ అంటాము. ఎంసీఎక్స్ లో మాకు వస్తుంది సార్. ఇందులో మాకు హెడ్జింగ్ మాకు ఒకటే రోజులోనే రీసైకిల్. ఇప్పుడు మాకు B2B కూడా ఉంటది, B2C కూడా ఉంటది. ఎందుకు మేము స్కీమ్ లో ఇలా వస్తున్నామంటే, ఇప్పట్లో మనకు టర్న్ ఓవర్ పెరగడానికి, ఆ తర్వాత వచ్చేసి పబ్లిక్ కి సేల్ కు, ఇప్పుడు మార్కెటింగ్ కాంపిటీషన్ అయింది కాబట్టి స్కీమ్ మోడ్ తెచ్చాం. నార్మల్ జ్యువెల్ షాప్ లో ఈ సిస్టమ్ తీసుకురావాలంటే వాళ్ళకి 1 కేజీ డబ్బు పెట్టాలి, 1 కేజీ కొనాలి. కానీ మాకు 1 కేజీకి 1 కేజీ డబ్బు పెట్టాల్సిన అవసరం లేదు సార్. మేమేం చేస్తాము, ఈ రోజున ఉదయం 1 కేజీ డబ్బుతో ఉదయం ఒక బిజినెస్ చేసి సాయంత్రం ఇంకోటి వాళ్ళకి అదే డబ్బుతో మళ్ళీ చేస్తాం. ఇప్పుడు మీరు వచ్చారు సార్, ఉదయం 1 కేజీ కొనుక్కొని వెళ్ళిపోయారు, ఓకే, 1 కేజీ మళ్ళీ డబ్బు తిరిగి వచ్చింది కదా, మళ్ళీ ఈవినింగ్ ఇంకో కస్టమర్ వచ్చారు, అదే డబ్బుని 2 టైమ్స్ చేస్తాం. మాకు ఎక్కువ డబ్బులు రాదు సార్. ఎక్కువ బంగారంలో ఎక్కువ లాభాలు వస్తున్నాయంటే అది అబద్ధం. బంగారంలో ఎక్కువ లాభం, కానీ మల్టీ టైమ్స్ దాన్ని రీసైక్లింగ్ కన్సైన్మెంట్ చేస్తే అప్పుడు డబ్బులు వస్తాయి సార్. ఉదయం ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, సాయంత్రం అదే ఫండ్ ని రీసైక్లింగ్ చేస్తే అప్పుడు వస్తుంది సార్ అమౌంట్. అదే ఎందుకంటే మేము కంప్లీట్లీ B2B లో ఉన్నాము. తర్వాత మంది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్, ఓన్ రిఫైనరీస్ సార్ మంది. ఓకే. సరే, ఇప్పుడు మీరు ఇచ్చే వాటికి రిషీట్ ఏమి ఇస్తారు? ఈ 999+ అంటున్నారు కదా, లేకపోతే గోల్డ్ అంటున్నారు కదా, మీ 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 ఫ్యాక్టరీ నుంచే లేకపోతే మీ షాప్ నుంచే రిషీట్ ఇస్తారా? సర్టిఫికేట్ కంపల్సరీ సార్, 100%. ఎందుకంటే ప్రతిదీ సర్టిఫికేట్ అవసరం కదా. సర్టిఫికేట్ అడుగుతారు, ఎక్కడ కొన్నారు ఏమిటి అనేది. అంటే మనం ఈ సర్టిఫికేట్ ని చూపిస్తే రిషీట్ గా కూడా అది చలామణి అవుద్ది, సర్టిఫై అయింది అని అనిపిస్తుంది మనకి. నేను ఒక విషయం చెప్తా సార్. మార్కెట్ కి చాలా మందికి గోల్డ్ గురించి అవగాహన ఉండదు. మార్కెట్ లో 2 టైప్స్ బిజినెస్ జరుగుతుంటది సార్. ఒకటి వచ్చేసి కార్పొరేట్ బిజినెస్, ఒకటి వచ్చేసి సిండికేట్ ఆఫ్ బిజినెస్. కార్పొరేట్ ఆఫ్ బిజినెస్ లో అంటే మల్బార్, తనిష్క్, ఆ తర్వాత జిఆర్టీ, కళ్యాణ్ జ్యువెలర్స్, లలిత జ్యువెలర్స్ వీళ్ళు. సిండికేట్ ఆఫ్ బిజినెస్ మన పల్లెటూరులో, గుంటూరులో తీసుకుంటే, గుంటూరులో నార్మల్ షాప్ లో క్యాష్ మెటీరియల్ చేతన దగ్గర బిల్లు ఉండదు. ఆ తర్వాత వచ్చేసి క్యాష్ లోనే ఇస్తాడు, క్యాష్ లోనే తీసుకుంటాడు అనమాట. కంప్లీట్లీ క్యాష్ అడుగుతుంటాడు. ఓకే సార్. ఆ తర్వాత గుంటూరులో కూడా క్యాష్ మెటీరియల్ ఉంటుంది, దీన్ని సిండికేట్ అంటారు. వాళ్ళ రేట్ కొద్దిగా మార్కెట్ కన్నా వీళ్ళకన్నా తక్కువ ఉంటది. నేను ఎటువంటి పరిస్థితుల్లో సిండికేట్ బిజినెస్ చేయను సార్. మేము కార్పొరేట్ బిజినెస్ నాది గత కంపెనీ లిస్ట్ లో కొన్ని 100 కోట్ల టర్న్ ఓవర్ అయిన కంపెనీస్. మేము ఏది చేసినా గానీ కార్పొరేట్ లెవెల్లో మాది కూడా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. నేను వచ్చేసి MMTC డీలర్, అంటే సెంట్రల్ గవర్నమెంట్ డీలర్ సార్. ఆ తర్వాత చెప్పారు సార్ ఇంకొకటి చెప్పారు సార్, మీరు ఇందాక రెండోది సర్టిఫికేట్ గురించి అడిగారు సార్, దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మార్కెట్ లో హాల్ మార్క్ అంటారు సార్. చాలా మంది హాల్ మార్క్ మాత్రమే తెలుసు, అంతకు మించి తెలియదు. హాల్ మార్క్ పైన ఇంకొకటి ఉంటుంది సార్, దాని పేరే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్. ఓకే సార్, BAS. ఓకే, దానిపైన ఇంకొకటి ఉంటుంది సార్, వరల్డ్ మొత్తం నడుస్తుంది, NABL, నేషనల్ అకాడమీ బ్యూరో ఆఫ్ ల్యాబొరేటరీ. NABL సర్టిఫికేట్ ఇస్తాం సార్ మనం. అంటే ఇంకా దానిపైన ఇంకేం లేదు ప్రపంచంలో. ఓకే సార్. థ్యాంక్ యూ రామ్ గారు, మీరు మంచి నాలెడ్జ్ ఇచ్చారు, మాకు మంచి ఉత్సాహాన్ని కూడా ఇచ్చారు. మేము పరుగులు పెడతాం, వీలైనంత వరకు మా టీంని కూడా పరుగులు పెట్టిస్తాం. మీ చేయూత మాకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. థ్యాంక్ యూ. నేను ఇంకొక 2 నిమిషాలు సార్ దీని గురించి ఒక విషయం చెప్తాను. మన ఇండియాలో ప్రతి ఒక్కరికి బంగారం అంటే ఇష్టం సార్. మన ఇంట్లో ఆడవాళ్ళకి అందరికి బంగారం అంటే ఎంతో ఇష్టం. ఆ ఇష్టం వల్ల బంగారంలో జరిగే మోసాలు తెలియదు, ఎవరికి తెలుసు సార్ పబ్లిక్ ది. అవి కూడా నేను కంపల్సరీ దాని గురించి, బంగారం గురించి కూడా కొద్ది అవేర్నెస్ ఇస్తాను బయట జరిగే దాని గురించి. ఎందుకంటే కంపల్సరీ ప్రతి ఒక్క కుటుంబము, ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క ఎంత పేద కుటుంబం అయినా సరే కనీసం 1 తులమైన బంగారం కొంటారు సార్ బయట మార్కెట్ లో. మినిమం 1 తులం కొనే
ఇంట్లో ఆడపిల్ల అంటే కంపల్సరీ ఇంట్లో బంగారం ఉండాలి సార్. కాబట్టి దీని గురించి కూడా ప్రతి ఒక్కటి బయట జరిగే మోసాలు, ఆ తర్వాత అక్కడి నుంచి ఎలా తప్పించుకోవాలి, వాళ్ళని ఎలా అడిగి క్వశ్చన్ చేసుకోవాలి, అక్కడున్న ప్యూరిటీస్ ఏంటిది, చైన్లలో వాళ్ళు ఎలా చేస్తారు, నెక్లెస్ గురించి ఎలా చేస్తారు, వీటి నుంచి కూడా నేను మన మీటింగ్లలో కంపల్సరీగా నేను రోజు కొద్ది పాయింట్స్ మీకు అవాయిడ్ చేసుకుంటూ పోతుంటా సార్. దీని గురించి అవేర్నెస్ ఇచ్చుకుంటే రాబోయే కాలంలో. థ్యాంక్ యూ, అభినందనలు మీకు సార్. ఒక ప్రశ్న అడగనా? అడగండి సార్. చిన్నది ఏమి లేదు, ఇప్పుడు ఈ పెద్ద పెద్ద షాపులు జిఎన్ లేకపోతే ఇవి ఇలాంటివి ఉన్నాయి కదా, లేకపోతే వైస్రాజ్ జ్యువెలరీ ఇలాంటివి ఉన్నాయి కదా, అవును, వాళ్ళు 11 months మనకి ఎంతో కొంత అమౌంట్ కట్టమని చెప్తారు. 11 months తర్వాత అంటే 12th month లో డెలివరీ ఇస్తారు. మనం కట్టిన అమౌంట్ కి ఆ రోజుకున్న ఎప్పుడు మనం కడితే ఆ రోజుకి వాళ్ళు యాడ్ చేస్తారు అందులో గ్రామ్స్. చివరికి 12th month లో మనకి మొత్తం డెలివరీ ఇస్తారు. ఎప్పటికప్పుడు మనకి ఎంత మీకు యాడ్ అయిందని చెప్పి మెసేజ్ పంపిస్తుంటారు మనం డబ్బులు కట్టగా. అవును సార్. అలాంటి ప్లాన్ ఏమైనా మీరు చేస్తున్నారా? తప్పకుండా సార్. రాబోయే దాంట్లో మనము కంపల్సరీగా ఈ ప్లాన్ ఫస్ట్ ఈ టోకన్ సిస్టమ్స్ ఎందుకు పెట్టామంటే కానీ సార్, దీంట్లో అట్రాక్టివ్ కోసం పెట్టాం, ఒక అట్రాక్టింగ్ కోసం. సరే, మంచిదే. టోకన్ మన నాయుడు గారు, శ్రీనివాస్ నాయుడు గారు ఏది చేసినా చాలా ప్లాన్ గా చేస్తారు, చాలా అద్భుతంగా చేస్తారు. అంతగా మైండ్ సెట్ వేరు. అందులో మీరు కూడా అతనికి యాడ్ అయ్యారు. మన రోహిత్ సార్, అనితా చౌదరి గారు వీళ్ళందరూ సహకారంతో మన రియల్ భూమి ఒక వెలుగుతుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను సార్ నేను. సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఇంకెవరికైనా డౌట్స్ ఉంటే చెప్పండి సార్. రామ్ గారు నమస్కారం అండి. నమస్కారం సార్. నేను రామారావు అండి. సార్ చెప్పండి సార్. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ద్వారా ఈ దేవాదాయ శాఖ ద్వారా ప్రతి గ్రామంలో కానీ, ప్రతి మండలంలో కానీ, ప్రతి ప్రాంతంలో కానీ దేవాలయాలకి వెండి భక్తులు బహుకరిస్తూ ఉంటారండి. వెండి కానీ, బంగారం కానీ, డాలర్స్ కానీ. ఈ దేవాలయాల ద్వారా వచ్చిన ఈ వెండి బ్యాంకుల్లో పెడుతున్నారండి. బ్యాంకుల్లో పెడుతున్నప్పుడు 4-5 బ్యాంకులు పోటీ పడతా ఉన్నాయి. వాళ్ళు ఇచ్చే నామినల్ కన్నా మన ఫ్రాంచైజీల ద్వారా లేదా అధికృత మన నాయుడు గారి ఆధ్వర్యంలో ఒక కోఆర్డినేషన్ టీం ఒకటి వేసి వీటన్నిటిని ఏదన్నా కొంచెం భరోసాతో ఏ రకంగా దీన్ని చేస్తే మనకి స్కోర్ కలవడం కానీ, అమౌంట్ రావడం కానీ దాని మీద కొంచెం కసరత్తు చేస్తే కనుక నేను ఏపీ గవర్నమెంట్ నుంచి మినిస్టర్ గారితో మాట్లాడి దీంట్లో ముందుకెళ్లే ప్రయత్నం ఏదైనా చేస్తే బాగుంటుందేమోనని ఒకసారి నాయుడు గారి దృష్టికి, మీ దృష్టికి కూడా తీసుకొస్తున్నానండి. ఎందుకంటే వీళ్ళు నామినల్ గా బ్యాంకులకి ఇవ్వడం తక్కువ వస్తా ఉంది. కేజీల లెక్క నేను విశాఖపట్నంలో కనక మహాలక్ష్మి దేవాలయం కానీ, అలా సింహాచలం దేవాలయం కానీ 100 కేజీలు ఎక్కువగా వస్తా ఉంది సార్. కానీ మీరు చెప్పే దాన్ని బట్టి, స్కీమ్ని బట్టి ఎక్కువ పాయింట్లు వచ్చేలాగా, ఎక్కువ డబ్బులు వచ్చేలాగా, ఎక్కువ ఆదాయం వచ్చే అవకాశం కనబడుతుంది. మరి దీన్ని ఏ రకంగా మనం దీన్ని సాల్వ్ చేసుకోగలుగుతాం, ఇది ఏ రకంగా ముందుకెళ్ళగలుగుతాం, టెక్నికల్ అంశాలు ఏముంటాయి, గవర్నమెంట్ అంశాలు ఏముంటాయి అన్న దాని మీద ఒకసారి మీరు కసరత్తు చేస్తే కనుక మనకి 2 రాష్ట్రాల్లో కూడా దీని మీద కొంచెం మరింత ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. దాని ద్వారా మన టీం అందరికీ కూడా అడ్వాంటేజ్ ఉంటుందేమో నేను అనుకుంటున్నాను. దీని మీద కొంచెం మీరు పరిశీలించి కసరత్తు చేసి కొంచెం వెరిఫై చేయండి సార్. సార్ కరెక్ట్. చాలా చాలా మంచి క్వశ్చన్. చాలా మందికి ఇటువంటి డౌట్స్ రాకపోవచ్చు. సార్ చాలా మంచి క్వశ్చన్ అడిగారు సార్. దీని గురించి నాలెడ్జ్ అనేది మార్కెట్ లో కూడా చాలా తక్కువ మందికి నాలెడ్జ్ ఉంటుంది. మనకు దేవాదాయాలు ఏవైతే గుళ్ళు ఉన్నాయో దీంట్లో ఏ గ్రేడ్, బి గ్రేడ్, సి గ్రేడ్ అనే టెంపుల్స్ ఉంటాయి సార్. ఇందులో ఏ గ్రేడ్ టెంపుల్స్, బి గ్రేడ్ టెంపుల్స్ 2 గవర్నమెంట్ అండర్టేకింగ్ వస్తుంది సార్. దేవాదాయ శాఖ అండర్ లో ఉంటది. ఆ తర్వాత సి గ్రేడ్ వచ్చేసి లోకల్లో, పల్లెటూర్లలో ఎవరైతే వాళ్ళు మెయింటైన్ చేస్తుంటారో, అంటే ఊరి మన ఇక్కడ చూసుకుంటే పోచమ్మలంట, ఆ విధంగా సుంకలమ్మలంట, ఆ టైప్ వాళ్ళు వేరే ఉంటది.
ఇట్లా ప్రతి ఒక్క టెంపుల్ కి ఒక కమిటీ ఉంటుందండి. ఈ కమిటీ పరంగా అనేది అక్కడికి వచ్చిన ఏదైతే మెటల్స్ ఉన్నాయో అది బంగారం కానీ సిల్వర్ కానీ ఈ మెటల్స్ ని ఏం చేస్తారు అనేది గురించి నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ మెటల్ ఎప్పుడు మనం ఏ గ్రేడ్ టెంపుల్ నెంబర్ 1 లో వస్తుంది ఫస్ట్ తిరుపతి సార్. తిరుపతి తర్వాత మనకు సింహాచలం అయినా తీసుకోండి, అన్నవరం అయినా తీసుకోండి, ఆ తర్వాత ఎన్నో టెంపుల్స్ ఇవి ఏ గ్రేడ్ టెంపుల్స్. మీరు గూగుల్లో కొట్టినా కానీ ఈ టెంపుల్స్ లిస్ట్ వస్తుంది అనమాట. అంటే గవర్నమెంట్ అండర్టేకింగ్ లిస్ట్ అంతా వస్తుంది. అయితే ఇది ఈ రోజున కాదు ఎప్పుడో చాలా పురాతన అంటే ఒక 30-35 ఏళ్ల క్రితమే మనకు తిరుపతి వాళ్ళది హైదరాబాద్ లో చెర్లపల్లి దగ్గర ఓన్ రిఫైనరీ ఉందండి. ఇది ఏపీ ప్రభుత్వం కలిసి ఉన్నప్పుడు రిఫైనరీ పెట్టారు, గవర్నమెంట్ రిఫైనరీ పెట్టారు. అక్కడ ఎటువంటి ప్రైవేట్ వ్యక్తులు అంటే మన లాంటి వాళ్ళు రిఫైనింగ్ చేసుకుంటామంటే అందుకు ఉండదండి. దానికి గవర్నమెంట్ తరఫున టీటీడీ వాళ్ళు దీన్ని తీసుకొని ఆ టీటీడీ మొత్తం అక్కడ దాన్ని కలెక్షన్ చేసుకొని రిఫైనింగ్ చేసి సింహాచలం నుంచి ఒక 150 కేజీలు సిల్వర్ అనేది వచ్చింది అనుకోండి. 150 కేజీలు సిల్వర్ ని రిఫైనింగ్ చేసేసి వాళ్ళకి బిస్కెట్లు ఇస్తారు. వాళ్ళు వెళ్ళి బ్యాంక్ లో పెట్టుకొని ఓడీస్ కానీ దాని మీద ఏమైనా టెంపుల్ సంబంధించిన కానీ ఇంట్రెస్ట్ కానీ ఎఫ్డి చేసేసుకొని అవి తీసుకొని టెంపుల్ కి వాడుకుంటుంటారు. బంగారం కూడా సేమ్ టు సేమ్ సార్. బంగారం కూడా వచ్చిన బంగారాన్ని రిఫైనరీ చేసుకుంటే దీనికి చాలా పాతకాలంలోనే గవర్నమెంట్ ఆల్రెడీ నిర్ణయం చేసింది సార్. ఆల్రెడీ గవర్నమెంట్ ఈ ప్రాసెస్ నడుస్తుంది. దీనికి హెడ్ వచ్చేసి ఇప్పటికి కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సపరేట్ అని ఇప్పుడు కూడా తిరుపతి దీనికి హెడ్ టెంపుల్స్ కి అంతటికి. మనం మినిస్టర్ గారితో అందరితో ట్రై చేసినా కానీ ఇది జరగదు సార్. ఎందుకంటే ఈ విషయాలు చాలా మందికి తెలియదు. ఇప్పుడు తెలుసు, ఇది గ్రూప్ లో ఉన్న వాళ్ళు కూడా ఈ విషయం తెలియాలి సార్. కాబట్టి టెంపుల్స్ అనేది ఎప్పుడో టేక్ ఓవర్ చేసేసుకుంది. మనం ఏమున్నా కానీ ప్రైవేట్ వ్యక్తుల వస్తువులు మాత్రం ఏమైనా రిఫైనింగ్ చేసుకోవడం వస్తుంది. కానీ ఒక విషయం అయితే చేయొచ్చు సార్. సార్ అడిగారు కాబట్టి ఆ టెంపుల్స్ మీద ఎగ్జాంపుల్ సార్ కి దేవాదాయ శాఖ మంత్రి వాళ్ళతో పరిచయం ఉంటే మేము లాస్ట్ టైం కూడా ఒకసారి ఒకరు ఈ వర్క్ మాట్లాడాం సార్. ఈ బిజినెస్ ఎగ్జాంపుల్ మనము అన్నవరం తీసుకున్నాం సార్. అన్నవరంలో మేము ఎక్కడ అంటే ఇప్పుడు తిరుపతిలో తీసుకున్నాం సార్. నా దగ్గర ఒక కాయిన్ ఉంది, నేను ఇమేజెస్ పెడతాను. లాస్ట్ టైం నేను చేపించాను తిరుపతిలో. ఆల్రెడీ మేము తిరుపతికి శాంపుల్ పెట్టాము. ఈ కాయిన్ కూడా తిరుపతికి శాంపుల్ పెట్టాము. తిరుపతిలో పిలిగ్రామ్స్ ఎదురుగా లెఫ్ట్ సైడ్ లో బంగారు దేవుడివి గోల్డ్ కాయిన్స్, ఆ తర్వాత వచ్చేసి సిల్వర్ కాయిన్స్ పెడతారు. అవి మన ఆంధ్రప్రదేశ్ లో జరగట్లేదు, బెంగళూరు నుంచి వస్తున్నాయి మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యి. అంటే ఆ టెంపుల్ తగ్గట్టు ఆ టెంపుల్ ప్రింట్ అయిన కాయిన్స్ అక్కడ దొరుకుతుంటాయి. అదే విధంగా ఓన్లీ తిరుపతిలోనే దొరుకుతాయి, ఇంకెక్కడ లేవు ఇవి. ఓన్లీ తిరుపతిలోనే బంగారం సిల్వర్ ఉన్నాయి. మనము దేవాదాయ శాఖ మంత్రి గారితో కలిసి మాట్లాడుకుంటే ఎగ్జాంపుల్ అన్నవరం వేసుకోండి, సింహాచలం వేసుకోండి, ఆ తర్వాత శ్రీశైలం వేసుకోండి, ఎక్కడైనా సరే అక్కడ ఒక స్టాల్ పెట్టుకొని మనకి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది కాబట్టి ఆ దేవుడికి సంబంధించిన కాయిన్స్ అవన్నీ మనము వాళ్ళకి రెఫర్ చేసి స్టాల్ పెట్టుకొని నడుపుకోవచ్చు సార్. అదైతే చేసుకునే లాస్ట్ టైం మేము అడిగింటిమి కొద్దిగా, అది మళ్ళీ మేము అంటే ఆ ఛానల్ అనేది మళ్ళీ ఇక్కడ వర్క్ బిజీ పడి మేము దాన్ని పట్టించుకోలేదు సార్. ఎందుకంటే ప్రతి ఒక్కసారి స్టాల్ పెట్టాలి, పొలిటికల్ గా వెళ్ళాలి, పొలిటికల్ మాట్లాడాలి. దీనివల్ల మేము దాన్ని చేయలేకపోయాం సార్. ఇదైతే చేయగలుగుతాం సార్. కానీ ఎవరైతే దాన ధర్మాల కింద వస్తున్న బంగారం సిల్వర్ ఆల్రెడీ అది గవర్నమెంట్ అండర్టేకింగ్ ఒక రిఫైనరీ ఇది సార్. ఇంకా సార్ రామారావు గారు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే అడగండి. సార్ మీరు టోకన్ తీసుకోవాలన్నారు కదా, ఒక నెల తీసుకుంటే సరిపోతుంది, ప్రతి నెల తీసుకుంటూ ఉండాలి సార్? టోకన్ అనేది ఇది 10 months ప్లాన్. ఇది 10 months అంటే 10 months మీరు లక్కీ డ్రాలో రాకుంటే 10 months కట్టాల్సిందే. మీరు ఒక లక్కీ నంబర్ టోకన్ తీసుకుంటారు అంటే మీ టోకన్ వచ్చేసి 28 ఎగ్జాంపుల్ 28, ఆ తర్వాత 32, ఆ తర్వాత 64 ఈ 3 నెంబర్స్ అనేది మీకు అలాట్ చేసుకున్నారు. అంటే ఈ 3 నెంబర్స్ మీకు దొరికాయి కాబట్టి ఈ 3 నెంబర్స్ అనేది ఒకవేళ 5 నెలల్లో మీకు ఎగ్జిట్ కాకపోతే మీరు కంటిన్యూగా కంపల్సరీగా 10 నెలలు కట్టాల్సింది. ఇది టోటల్ 10 months స్కీమ్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే సార్. ఇంకా ఎవరైనా ఓకే సార్. దీనికి ఇప్పుడు విన్నాం గుర్తుంటాయి. మళ్ళీ కస్టమర్ దగ్గరకు పోయినప్పుడు అన్ని
కరెక్ట్ గా ప్రజెంట్ చేయాలంటే దీని మీద ఒక మంచి ఫ్లయర్ రిలీజ్ చేసి ఒక బ్రోచర్ కూడా ఇస్తే ఇది మొత్తం మహిళా లోకంలోకి ప్రభంజనం లాగా వెళ్ళగలం. రెండోది, ఈ సందర్భంగా మనం కొన్ని లక్షల మందిని మనం అసోసియేట్ కూడా జాయిన్ చేయించగలం. కాబట్టి దీని మీద ఇమ్మీడియట్లీ బ్రోచర్ రిలీజ్ చేస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. ఎందుకంటే నాకు మహిళా లోకంలో పెద్ద ఎత్తున అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, అట్లాగే నగర దీపికలు, వర్కర్స్, వర్కింగ్ ఉమెన్స్ ఈ ఖమ్మం పట్టణంలో ఇప్పుడు ఇదంతా వింటా ఉంటే నా సైన్యం, ఓనర్ సైన్యం లెక్క కొన్ని 15 నుంచి 20 వేల మధ్య నేను ఈ అసోసియేట్స్ కూడా చేర్పించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫ్లయరు దాంతో పాటు ప్రారంభం కాబట్టి మనం బ్రోచర్ కూడా రిలీజ్ చేస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. థ్యాంక్ యూ. మంచి గుడ్ ఆపర్చునిటీ అండి మన రియల్ భూమికి. ముందుగా మన దూప్శెట్టి శ్రీనివాస్ నాయుడు గారికి, రోహిత్ గారికి, అట్లాగే ఇది ఆలోచన చేసినటువంటి రాము గారికి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. నమస్తే. సార్ 10 గంటలు దాటి కాబట్టి ఇంకా మళ్ళీ 2 రోజులు మన రియల్ భూమి యొక్క ఆవశ్యకతను, ప్రాముఖ్యతను మహిళా లోకానికి కూడా అందజేయడం కోసం శ్రీనివాస నాయుడు గారితో పాటు మీరు కూడా ప్రయత్నం చేస్తున్నందుకు ఈ రోజు అభ్యర్థించిన శ్రీనివాస నాయుడు గారికి, రోహిత్ గారికి, అనితా చౌదరి గారికి మరియు రావు గారికి, అదేవిధంగా ప్రతి ఒక్కరికి ఇవాళ అప్డేట్స్ చేసిన మన పెద్ద ముఖ్య అసోసియేట్స్ మరి ముఖ్య నాయకులందరికీ కూడా అభినందన తెలియజేస్తూ రేపు ఉదయం 11 గంటలకు యథావిధిగా ఉంటుంది సార్. దా జూమ్ మీటింగ్ కూడా ముఖ్య నాయకులందరూ కూడా హాజరు కావాల్సిందిగా కోరుకుంటున్నాం. అట్లే ఇవాళ 100 అయితే దాటాము సార్. మనం వచ్చిపోయే వాళ్ళు చాలా మంది వచ్చిపోయారు. లాస్ట్ ఫిగర్ అయితే 96 మందికి వచ్చారు సార్. కానీ 100 ఎక్కువ దాటి ఉంటుంది. వచ్చిపోయే వాళ్ళు చాలా మంది వస్తున్నారు కాబట్టి ఫోన్ రావటం, లేకపోతే మళ్ళీ పోవటం, తిరిగి రావటం, మళ్ళీ ఏదో అవసరాల రీత్యా చాలా మంది డ్రాప్ అయ్యారు సార్. అదే రాము గారు స్పీచ్ కోసం చాలా మంది వేచి ఉన్నారు. కానీ అయినప్పటికీ రాము గారు సరే ఏదో అనివార్య కారణం వాళ్ళు లేట్ అయ్యారు సార్. సరే ఓకే సార్. రేపు యథావిధిగా ఉదయం 11 గంటలకు తిరిగి రాత్రి 8 గంటలకు జూమ్ మీటింగ్ ఉంటుంది. దానికి ఎక్కువ మందిని తీసుకొస్తే ఇట్లా మన అప్డేట్స్ అనేది, సర్వీస్ అనేది ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు వస్తే బాగుంటుందని చెప్పేసి అట్లా మహిళా లోకాన్ని కూడా తీసుకొస్తే మనం మన రాము గారి కాకుండా అనితా చౌదరి గారు కానీ, మన ఎండి శ్రీనివాస్ చౌదరి గారు కానీ, రోహిత్ గారు కానీ ఈ గోల్డ్ గురించి కూడా మళ్ళీ చెప్తారు. కాబట్టి మీరు రేపు కూడా ఎక్కువ మంది తీసుకొచ్చే విధంగా, ప్రతిరోజు కూడా వారందరినీ తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పేసి ఆశిస్తూ ఈ అవకాశం కల్పించిన శ్రీనివాస్ నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్.